హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాహుల్ గారు, ఫార్మా ప్రోడక్ట్ మేనేజర్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? క్యాన్సర్ అనగానే చాలా అందరూ భయపడుతూ ఉంటారు. అందులో మనకి ట్రీట్మెంట్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. రేడియేషన్ అంటారు, అంటే వాళ్ళ స్టేజ్ని బట్టి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి చెప్తూ ఉంటారు. రేడియేషన్ అంటారు, సర్జరీ అంటారు, కీమోథెరపీ అంటారు. అండ్ ఆ ట్రీట్మెంట్ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ జనరల్గా మనం చూసేవి బాల్నెస్, హెయిర్ అంతా ఊడిపోతుంది, డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులోనూ అన్ని ట్రీట్మెంట్స్కి కాకుండా కీమోథెరపీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అంటారు. సో ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దీనికి గల కారణాలు ఏమంటారు? ఫస్ట్ చిన్న కరెక్షన్, బాల్నెస్ రాదండి. ఆ లాస్ ఆఫ్ హెయిర్ ఏదైతే ఉంటుందో టెంపరీ. ఓకే, మళ్ళీ రీగెయిన్ అవ్వచ్చు. ఫస్ట్ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. కీమోథెరపీ అని అన్నారు కదా, కీమోథెరపీ అనే పదం ఓన్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించింది అని మీరు అనుకుంటున్నారా? కెమికల్స్తో థెరపీ ట్రీట్మెంట్ మీరు అనుకుంటున్నారా? అంటే యూజువల్గా కీమోథెరపీ అనుకుంటున్నారు. సరే, మీరు అనుకోకపోయినా కీమోథెరపీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అని వాడుక భాషలో ఉంది. కానీ కీమోథెరపీ అనేది అనడం కంటే కూడా సైటోటాక్సిక్ డ్రగ్స్ అంటే మోర్ రిలవెంట్గా ఉంటుంది. సైటోటాక్సిక్ డ్రగ్ ట్రీట్మెంట్, సైటోటాక్సిక్ డ్రగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ కీమోథెరపీ. యాంటీబ్యాక్టీరియల్స్ ఉన్నాయి, యాంటీ మలేరియల్స్ ఉన్నాయి, యాంటీ ఫంగల్ ఏజెంట్స్ ఉన్నాయి. ఇవి కూడా కీమోథెరపటిక్ ఏజెంట్సే. బై డెఫినేషన్ కీమోథెరపీ అంటే ఏంటంటే ఏ డ్రగ్ దట్ హ్యాస్ మోర్ సెలెక్టివిటీ ఇన్ కిల్లింగ్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అండ్ స్పేరింగ్ ద హోస్ట్. అంటే హోస్ట్కి ఎటువంటి హాని చేయకుండా మనలో ఉన్న ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజంని చంపే లక్షణాలు, చంపడం కానీ వాటిని కంట్రోల్లో పెట్టే లక్షణాలు ఉన్నటువంటి మాలిక్యూల్స్ని మనము కీమోథెరపెటిక్ ఏజెంట్ అంటాం. ఇది బై డెఫినేషన్. కాకపోతే క్యాన్సర్ వరకు వచ్చేసరికి ఇన్వేడింగ్ మైక్రో ఆర్గానిజం అంటూ ఏం లేదు, అంటే డిజీజ్ కాజ్ చేసే మైక్రో ఆర్గానిజం అంటూ ఏం లేదు. మన సెల్లే మనకు శత్రువు అయింది క్యాన్సర్ సెల్ రకంగా. సో ఇక్కడ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ప్లేస్లో, ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజం ప్లేస్లో ఏముంది? క్యాన్సర్ సెల్ ఉంది. సో ఈ డిఫరెన్స్ని ఐడెంటిఫై, అంటే సెలెక్టివ్ టాక్సిసిటీ ఉంటుంది. పదం ఏంటంటే కీమోథెరపెటిక్ ఏజెంట్స్కి సెలెక్టివ్ టాక్సిసిటీ. ఈ సెలెక్టివ్ టాక్సిసిటీ దేనికి ఉండాలి? దుష్ప్రభావం కాజ్ చేసే మైక్రో ఆర్గానిజం మీదైనా ఉండాలి, లేదా క్యాన్సర్ సెల్ మీదైనా ఉండాలి. వీటి మీద ఉంటూనే మళ్ళీ నార్మల్ హ్యూమన్ సెల్కి ఎటువంటి హాని చేయకూడదు. దాన్ని మనం కీమోథెరపెటిక్ ఏజెంట్ కింద చెప్పుకోవచ్చు. దానిలో సైటోటాక్సిక్ డ్రగ్స్ అనేటువంటి క్యాన్సర్కి సంబంధించినవి. యాంటీ ఫంగస్కి ఎట్లా అవుతుంది ఉంటాయో సైటోటాక్సిక్ డ్రగ్స్ అనేటువంటి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం చెప్పే డ్రగ్స్. సో ఆల్ సైటోటాక్సిక్ డ్రగ్స్ ఆర్ కీమోథెరపెటిక్ ఏజెంట్స్, బట్ ఆల్ కీమోథెరపెటిక్ ఏజెంట్స్ ఆర్ నాట్ సైటోటాక్సిక్ డ్రగ్స్. ఇదొక చిన్న డిఫరెన్స్. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నటువంటిది. నేను మీకు దీన్ని 2 లెవెల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు మీకు చెప్పుకున్నట్టు సెలెక్టివ్ టాక్సిసిటీ ఉండాలి. కీమోథెరపెటిక్ ఏజెంట్కి సెలెక్టివ్ టాక్సిసిటీ ఉండాలి. ఒక బ్యాక్టీరియల్ సెల్ మనం తీసుకున్నాం అనుకోండి, 10th క్లాస్లో 9th క్లాస్లో అందరూ బ్యాక్టీరియా గురించి చదువుతారు. ఫంగస్ గురించి కూడా మన బుక్స్లో చదువుతాం, బయాలజీలో చదువుతాం కదా. బ్యాక్టీరియల్ సెల్ ఏంటిది? ప్రోకారియోట్. మన హ్యూమన్ సెల్ ఏంటిది? యూకారియోట్. అంటే బయోకెమికల్గా ఆ సెల్కి మన సెల్కి చాలా వ్యత్యాసం ఉందిగా, డిఫరెన్స్ ఉంది. అంటే డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి సెలెక్టింగ్ ద టార్గెట్ బికమ్స్ ఈజీ. మనలో ఉండే వ్యవస్థ, మనలో బయాలజికల్ ప్రాసెస్ రన్ చేసే వ్యవస్థలు, బ్యాక్టీరియాలో పనిచేసే వ్యవస్థలు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఒక డ్రగ్ టార్గెట్ ఐడెంటిఫై చేయడం బ్యాక్టీరియాలో ఈజీ అవుతుంది.
ఎప్పుడైతే ఈజీ అవుతుందో టాక్సిసిటీ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ బ్యాక్టీరియాని టార్గెట్ చేద్దాం అనుకుందాం మనకి, కీమోథెరపిటిక్ డ్రగ్ ద్వారా బ్యాక్టీరియాని టార్గెట్ చేద్దాం అనుకుందాం అనుకోండి. బ్యాక్టీరియా రెండు ఒక క్లాసిఫికేషన్ ఉంది, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇప్పుడు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాని టార్గెట్ చేద్దాం అనుకుందాం. దానికి పెప్టిడోగ్లైకన్ అని ఒక అవుటర్ లేయర్ ఉంటుంది బ్యాక్టీరియా పైన. అది హ్యూమన్ సెల్కి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఒక కీమోథెరపిటిక్ ఏజెంట్ దాని పెప్టిడోగ్లైకన్ ని రప్చర్ చేసింది అనుకోండి, బ్యాక్టీరియా చనిపోతుంది. కానీ పెప్టిడోగ్లైకన్ లేయర్స్ మన బాడీలో ఉన్నాయా? లేవు. మనకి ఎటువంటి ప్రాబ్లం వస్తుందా? రాదు. అంటే ఆ సెలెక్టివిటీ అనే అవకాశం బ్యాక్టీరియా దగ్గర దొరికిందిగా. అవును. అందుకని చెప్పి బ్యాక్టీరియాకి టార్గెట్ చేసినప్పుడు అంత ఆ సిమిలారిటీ డిఫరెన్స్ బ్యాక్టీరియల్ సెల్కి మనకి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ డ్రగ్ టార్గెట్ని ఎంచుకోవడం ఈజీ అవుతుంది అన్నట్టు. అవును. బట్ ఎప్పుడైతే ఆ సిమిలారిటీ తగ్గిపోతూ వస్తుందో డ్రగ్ టార్గెట్ ఎంచుకోవడం చాలా డిఫికల్ట్ అవుతుంది. అవును. ఇదొక కారణం. సో అందుకే మీరు చూసారనుకోండి, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఇలా చూసుకుంటూ వెళ్ళామనుకోండి, యాంటీ బ్యాక్టీరియల్స్కి తక్కువ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కంపేర్డ్ టు యాంటీ ఫంగల్. ఎందుకంటే యాంటీ ఫంగల్స్ ఆర్ మచ్ క్లోజ్ టు అస్ కంపేర్డ్ టు యాంటీ బ్యాక్టీరియా. ఫంగస్లో మనం కంపేర్ చేస్తే ఫంగస్ మనకి దగ్గరగా ఉంటుంది, బ్యాక్టీరియా దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఫంగస్ యూకారియోట్, బ్యాక్టీరియా ప్రోకారియోట్, అంతే కదా. సో సిమిలారిటీ హోస్ట్కి ఉన్న ఫంగస్కి దగ్గరగా ఉంది ఎప్పుడు కంపారిజన్ టు బ్యాక్టీరియా తోటి. అవును. అదే యాంటీ పారాసైట్ తీసుకోండి, మలేరియల్ పారాసైట్, ఇంకొంచెం సిమిలారిటీ పెరుగుతుంది. సో అట్లా సిమిలారిటీ పెరుగుతున్న కొద్దీ దానికి యూజ్ చేసే కీమోథెరపిటిక్ ఏజెంట్ ఒక టాక్సిసిటీ పెరుగుతుంది. అవును. ఇది ఒక రీజన్. రెండో రీజన్ వచ్చేసి ఏంటంటే బాడీలో మనం క్యాన్సర్ సెల్ని టార్గెట్ చేస్తున్నప్పుడు క్యాన్సర్ సెల్ యొక్క లక్షణాలను స్టడీ చేసి టార్గెట్ చేస్తాం. క్యాన్సర్ సెల్ యొక్క లక్షణాలు ఏముంటుంది? అన్కంట్రోల్డ్ ప్రొలిఫరేషన్, అంటే ఇష్టం వచ్చినట్టు డివైడ్ అవుతున్నాయి అవి, వాటి యొక్క నెంబర్ని పెంచుకుంటున్నాయి బాడీలో. అంటే మన సెల్ సైకిల్ రెగ్యులేషన్ అంటే ఒక మన బాడీలో ఒక సెల్ ఎంతవరకు డివైడ్ అవ్వాలి, ఎక్కడ ఆగాలి అనేటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది. దాన్ని ఎస్కేప్ అయిపోయి ఇష్టం ఉన్నట్టు విపరీతంగా డివైడ్ అయినా అనుకోండి, అది వన్ ఆఫ్ ది క్యాన్సర్ సెల్ లక్షణం. పోనీ ఈ డివైడ్ అయిన సెల్స్ ఏమైనా పని చేస్తాయంటే ఏం పని చేయవు. దే హ్యావ్ నో ఫంక్షన్ ఇన్ ద బాడీ, ఎటువంటి ఫంక్షన్ ఉండదు వాటికి. ఇలా వాటి యొక్క డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి మనల్ని సపరేట్ చేసి మళ్ళీ ఒక సెలెక్టివ్ టార్గెట్ తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మనం అనుకున్న ఒక పారామీటర్ ఏంటి? ఇష్టం వచ్చినట్టు డివైడ్ అవుతుంది, అంటే ఫాస్ట్లీ డివైడింగ్. ఇదొక లక్షణం క్యాన్సర్ సెల్కి. సో మనం ఏం చేస్తాం, ఒక సైటోటాక్సిక్ డ్రగ్ డెవలప్ చేస్తాం టార్గెట్ ఎంచుకొని, ఏమని ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ని చంపేయాలి. కానీ బాడీలో కొన్ని ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ నార్మల్గా కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఆర్బీసీ ఉంది, రెడ్ బ్లడ్ సెల్స్, వాటి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అనుకుంటారు? 120 డేస్, నియర్ అబౌట్ 120 డేస్ ఉంటుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. డబ్ల్యూబీసీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 20 డేస్ 10 డేస్ ఉంటుంది. ఇవన్నీ చనిపోతే మళ్ళీ పుట్టాల్సిందేగా. అవును. ఇవన్నీ ఎక్కడి నుంచి తయారైతాయి? బోన్ మ్యారో నుంచి తయారైతాయి. బోన్ మ్యారో దగ్గర అంటే అక్కడ ఉన్న సెల్స్ కంటిన్యూస్గా డివైడ్ అవ్వాలిగా, వీటిని పుట్టించడానికి కంటిన్యూస్గా డివైడ్ అవ్వాలి కదా. సో బై నేచర్ ఆ సెల్ ఏమై ఉండాలి? ఫాస్ట్ డివైడింగ్ అయి ఉండాలి బోన్ మ్యారోలో ఉన్న సెల్స్, అంతేనా? నెక్స్ట్ జిఏ ఎపిథీలియం అంటే మన దాంట్లో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్లో పైన ఉన్న లేయర్ ఎపిథీలియం. ఇవి కూడా ఎప్పటికప్పుడు 3 to 4 days ఎప్పటికప్పుడు బయటకు వచ్చేస్తూనే ఉంటాయి, మళ్ళీ కొత్త సెల్స్ వస్తాయి. ఎందుకంటే అక్కడ ఆ ఫంక్షన్ ఇంపార్టెంట్ బాడీకి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక 3-4 days ఏం తినకండి, స్టిల్ మీకు పూపు ఉంటుంది, మోషన్ వస్తుంది. ఎందుకంటే ఇవి చనిపోతున్నాయి, ఈ డెబ్రీ వస్తుంది, ఈ డెబ్రీ ప్లస్ మైక్రో ఆర్గానిజమ్స్ రెండు వస్తాయి. అంటే ఇట్స్ ఎవిడెంట్గా సెల్స్ డివైడ్ అవుతున్నాయి పోతున్నాయి అనేటువంటిది, వాటి ఫంక్షన్ అవి చేస్తున్నాయి. అవి కూడా 3 to 4 daysకి చనిపోతున్నాయి అంటే 3 to 4 days మళ్ళీ కొత్త చేస్తున్నాయి, అవి కూడా ఫాస్ట్ డివైడింగే కదా, వాటి ఫంక్షన్ అవి చేస్తున్నాయి.
అవును కానీ ఈ పోలిక అది క్యాన్సర్ సెల్తో కూడా మ్యాచ్ అయిందిగా. అవును ర్యాపిడ్లీ అది కూడా డివైడింగ్. సో అందుకని సైటోటాక్సిక్ డ్రగ్ పాపం తెలియదు ఇది బోన్ మ్యారో సెల్, ఇది క్యాన్సర్ సెల్, ఇది సెల్ అని తెలియదు. అందుకని ఏం చేస్తుంది అది ఆ జిఏ క్యాన్సర్ సెల్తో పాటు ఈ జిఏ ఎపిథెలియల్ని చంపేస్తుంది, దాంతోపాటు బోన్ మ్యారోలో ఉన్న సెల్స్ని చంపేస్తుంది. ఈ అలోపేషియా ఎందుకు వస్తుంది, అక్కడ హెయిర్ ఊడిపోతుంది అంటే స్కాల్ప్లో ఉన్న సెల్స్ దగ్గర కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ రకంగా ఉంటుంది కాబట్టి ఆ సైటోటాక్సిక్ డ్రగ్స్కి ఆ దుష్ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కానీ దుష్ప్రభావం ఉంది కదా అని చెప్పి నేను ట్రీట్మెంట్ తీసుకొని అనుకోకూడదు. దుష్ప్రభావం ఉంది, దాన్ని మేనేజ్ చేయడానికి డాక్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళు చదువుకుంది అందుకే కదండి. అవును ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంతకు మీకు చెప్పినట్టు బోన్ మ్యారోలో ప్రాబ్లం, బోన్ మ్యారోలో యాక్టివ్గా డివైడ్ అయ్యే సెల్స్ ఉన్నాయి. సైటోటాక్సిక్ డ్రగ్కి తెలీదు దీన్ని చంపకూడదని, దాని మీద ఎఫెక్ట్ చూపించింది. అప్పుడు మీకు న్యూట్రోఫిల్ కౌంట్ తగ్గిపోయింది. న్యూట్రోఫిల్ కౌంట్ తగ్గిపోతే మీకు ఇమ్యూనిటీ తగ్గిపోతుందిగా, యూఆర్ ప్రోన్ టు అదర్ డిసీజెస్ కదా. అప్పుడు దాన్ని డాక్టర్ ఎలా మేనేజ్ చేస్తాడు, దానికి ఒక స్టిమ్యులేటర్ ఇస్తాడు. ఆయనే మీ అడ్వర్స్ ఎఫెక్ట్ని మేనేజ్ చేయడానికి స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ ఇస్తాడు. అంటే వాటి యొక్క నెంబర్ని మళ్ళీ ఆ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ ద్వారా పెంచుతారు, అంటే మేనేజ్ అవుతుందిగా. సో ఇలా తలెత్తిన ప్రతి సమస్యని వాళ్ళు ఓవర్కమ్ చేస్తూ వస్తారు. దిస్ ఈస్ వాట్ దే ఆర్ స్పెషలైజ్డ్ ఎట్, మెడికల్ ఆంకాలజిస్ట్. అపార్ట్ ఫ్రమ్ గివింగ్ యూ ట్రీట్మెంట్, రిజల్ట్ తీసుకురావడంతో పాటు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ని కూడా వాళ్ళు మేనేజ్ చేస్తారు. కాకపోతే ఈ కన్సర్న్ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు మిగతా కీమోథెరపెటిక్ ఏజెంట్స్ కంటే ఈ సైటోటాక్సిక్ డ్రగ్స్కి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే క్యాన్సర్ సెల్ మనకి చాలా దగ్గరగా ఉంటుంది, ఆల్మోస్ట్ మన సెల్ దాని బయాలజికల్ ప్రాసెసెస్ మన బయాలజికల్ ప్రాసెస్ చాలా దగ్గరగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే ఈ బయాలజికల్ ప్రాసెస్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో మన సైంటిస్టులు సక్సెస్ అవుతున్నారు. అందుకని టార్గెటెడ్ థెరపీస్ అనేవి తీసుకొస్తున్నారు. సో హెయిర్ లైన్ డిఫరెన్సెస్ ఎక్కడెక్కడ క్యాన్సర్ సెల్కి నార్మల్ సెల్కి ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటిని పర్టికులర్గా టార్గెట్ చేసి వాటి పర్టికులర్ ట్రీట్మెంట్ చేయడం ఈరోజు వచ్చేసింది. టార్గెటెడ్ డ్రగ్ వాటిని ఏమంటున్నాం మనం, టార్గెటెడ్ డ్రగ్ థెరపీస్ అంటున్నాం. సో వీటిల్లో కంపారిటివ్ టు సైటోటాక్సిక్ డ్రగ్స్ మీకు చాలా తక్కువ ఉంటుంది అడ్వర్స్ ఎఫెక్ట్. ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎందుకు క్యాన్సర్ డ్రగ్స్కి ఎక్కువ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఉన్నా కానీ దాన్ని ఎలా మనం డాక్టర్స్ ఓవర్కమ్ చేస్తారు అనేటువంటిది మనం విశ్లేషించుకోవచ్చు. అంతే. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులకి అసలు క్యాన్సర్ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి అని అవగాహన తెప్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్.